guys, welcome back to my channel The Andhramallu. నేను స్టార్టింగ్ లో నా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నన్ను కలెక్షన్ వీడియో చేయండి అన్నట్టుగా అడిగారు. కాకపోతే నేను నా దగ్గర అంత కలెక్షన్ లేదు, కొత్త ఇంటికి వెళ్ళాక కలెక్షన్ వీడియోస్ అయితే చేస్తాను అన్నట్టుగా చెప్పాను. సో ఈ రోజు అయితే నేను చేసేది ఒక కలెక్షన్ వీడియో. అదేం కలెక్షన్ తెలుసా? ఇట్స్ నాట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డ్రెస్ లేకపోతే లిప్స్టిక్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇలాంటి కలెక్షన్ అయితే కాదు, లైక్ జ్యువెలరీ కలెక్షన్ ఇవేం కాదు. ఇట్స్ పర్ఫ్యూమ్ కలెక్షన్. సో ముందైతే నా పర్ఫ్యూమ్స్ జస్ట్ మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తాను, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. సో గాయస్, మీరైతే నా పర్ఫ్యూమ్ కలెక్షన్ చూసారు కదా. నాకైతే హ్యూజ్ కలెక్షన్ లేదు, చాలా అంటే చాలా మినిమల్ కలెక్షన్ ఉంది. అండ్ ఇది నాది ఒకటే కాదు, నాది అండ్ మెల్బిన్ది, మా ఇద్దరిది కలిపి కలెక్షన్ అనమాట. నిజం చెప్పాలంటే ఇది కలెక్షన్ వీడియో కూడా కాదు. యూజువల్లీ కలెక్షన్ వీడియో అంటే మనకు నచ్చిన కొన్ని బ్రాండ్స్ మనం కొని అండ్ చాలా భద్రంగా సేఫ్ గా వాడుతూ ఉంటాము. సో అలాంటివి ఎక్కువగా కలెక్షన్ వీడియో అని చెప్పొచ్చు. ఇది అలాంటి కలెక్షన్ వీడియో అయితే కాదు, ఎక్కువగా మాకు గిఫ్ట్స్ వచ్చినవే ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను మీకు ఈచ్ పర్ఫ్యూమ్ చూపిస్తాను, ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయో ఏమేమి కలెక్షన్ ఉన్నాయో. ఫస్ట్ టైం వచ్చేసి ఇది నేను యాక్చువల్లీ స్టూడియో వెస్ట్ నుంచి పర్చేస్ చేశాను. అంటే వెస్ట్ సైడ్ ఉంది కదా, సో అక్కడ నుంచి తీసుకున్నాం. యాక్చువల్లీ పర్చేస్ చేసింది కాదు, కొన్ని డ్రెస్సెస్ ఎక్కువ కొనేసరికి రీసెంట్ గా కొన్ని నేను మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాం. సో కొన్ని డ్రెస్సెస్ ఎక్కువగా సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఇది ఫ్రీగా ఇచ్చారనమాట. సో దిస్ ఈస్ ద పర్ఫ్యూమ్. ఇది యాక్చువల్లీ మెన్స్ పర్ఫ్యూమ్, బట్ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు రీసెంట్ గా ఏమన్నా వెస్ట్ సైడ్ విజిట్ చేసేటట్లయితే ఈ పర్ఫ్యూమ్స్ ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి, ఆ బిల్ కౌంటర్ దగ్గర ఉంటాయి. సో మీకు ఇది దొరికితే తీసుకోండి. ఇది అండ్ పింక్ కలర్ కూడా బాగుంది, అవి రెండు స్మెల్ అయితే బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది స్మెల్. ర్యాండమ్ గా తీసుకున్నాం, బట్ స్టిల్ బాగుంది అనిపించింది. ఈవెన్ దో మెన్స్ పర్ఫ్యూమ్ అయినా ఉమెన్స్ కూడా వాడచ్చు. I don't think a perfume is limited only to man or woman. Woman perfume అయినా men వాడచ్చు, men perfume అయినా women వాడచ్చు. సో ఇదేమో వచ్చేసి ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఏమో వచ్చేసి ఇది కూడా జూడియో నుంచే తీసుకున్నాం. ఇవి రెండు మేము ర్యాండమ్ గా తీసుకున్నాం. ఒకటేమో వచ్చేసి జూడియో డిస్కోది అండ్ ఇంకోటేమో వచ్చేసి జూడియో సాల్సా. ఇది కూడా స్మెల్ చెప్తాను ఒక్క నిమిషం. ఈ రెడ్ వన్ అయితే స్మెల్ బాగుంది, ఇదైతే నాకు అంత నచ్చలేదు, ఓకేగా ఉంది. ఇవన్నీ చాలా అఫోర్డబుల్ పర్ఫ్యూమ్స్ అనమాట. ఇది చాలా అఫోర్డబుల్, ఇది కూడా అఫోర్డబుల్. జూడియో అండ్ వెస్ట్ సైడ్ మీకు తెలిసిందే కదా, అందరికి అఫోర్డబుల్ రేట్స్ లో పెడతారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ ఏమో వచ్చేసి ఆసమ్ డిజైర్. అండ్ ఇది కూడా నాకు తెలిసి మేము జూడియో నుంచి పర్చేస్ చేసాం అనుకుంటా, నాకైతే గుర్తులేదు. అంటే చాలా ముందు కొన్నాం, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కూడా, కొంచెమే ఉంది. అండ్ దీని ప్రైస్ ఏమో వచ్చేసి 85 రూపీస్. వెరీ అఫోర్డబుల్ అనమాట. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఇలాంటివి క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వెయిట్లెస్ కూడా, ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. ఇది కూడా స్మెల్ అయితే బాగుంది. ఒకవేళ మీకు కావాలంటే కొనండి, అఫోర్డబుల్ ప్రైస్ లో దొరికింది. అండ్ ఇదేమో ప్రైస్, వీటికి కూడా ప్రైస్ చెప్తాను. దీనికేమో ప్రైస్ వచ్చేసి 195. స్టార్టింగ్ లో చూపించాను మీకు, అది 195 అనమాట. అండ్ నెక్స్ట్ ఇదేమో వచ్చేసి దిస్ ఈస్ ఆల్సో సింపుల్ ప్రైస్ 79 రూపీస్ అనమాట. చిన్న పర్ఫ్యూమ్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ ఏమో వచ్చేసి ఇది యాక్చువల్లీ హ్యాండ్ పర్ఫ్యూమ్ అనమాట. అంటే జస్ట్ ఇలా హ్యాండ్ కి జస్ట్ ఇలా రాసుకొని జస్ట్ వి విల్ రబ్ నో. సో అలాంటి ఒక పర్ఫ్యూమ్ అనమాట. ఇది మా అన్న రీసెంట్ గా కాదు, ఇంతకు ముందు స్టార్టింగ్ లో యుఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. నాకు ఇది కూడా చాలా ఇష్టం, స్మెల్ అయితే బాగుంటది. ఇది కూడా నేను పెద్దగా యూజ్ చేయలేదు. యూజువల్లీ నేనైతే అంత పర్ఫ్యూమ్ పర్సన్ అయితే కాదు. బిఫోర్ మ్యారేజ్ వరకు నేనైతే పర్ఫ్యూమ్స్ సరిగ్గా వాడలేదని చెప్పొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను కొత్తగా ఇలా వాడటం అయితే స్టార్ట్ చేశాను. అది కూడా రెగ్యులర్ గా వాడను, చాలా తక్కువ అనమాట. బికాస్ నాకు స్వెట్ అంతగా రాదు. సో స్వెట్ అంతగా రాదు అని కాదు, పని ఎక్కువ చేయను అనమాట. పని చాలా తక్కువ చేస్తాను కాబట్టి స్వెట్ చాలా తక్కువ వస్తుంది. సో అవసరం లేదు కాబట్టి అంతగా వాడను. అండ్ అది కాకుండా హ్యాబిట్ ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా అలవాటు చేసుకుంటున్నా కాబట్టి అంతగా వాడను. మెల్బిన్ అయితే బాగా వాడతారు, బికాస్ హీ స్వెట్స్ ఎ లాట్. అది కాకుండా తనకి బాగానే అలవాటు అనమాట ఇవన్నీ. సో హీ యూసెస్ ఎ లాట్. ఇదేమో వచ్చేసి ఇది కూడా జూడియోదే, బాడీ మిస్ట్ షైన్ అనమాట పేరేమో వచ్చేసి. అండ్ దీనిది కూడా ప్రైస్ ఏమో వచ్చేసి జస్ట్ 200 రూపీస్. ఇదేమో మెల్బిన్ పెద్ద ఆడపడుచు దగ్గర నుంచి దొంగిలించాడు. మెల్బిన్ కి స్మెల్ నచ్చి తన దగ్గర నుంచి, తన రూమ్ లో నుంచి ఎత్తుకొచ్చేసాడు. షీ ఆల్సో నోస్ దాట్. ఇది కూడా పర్లేదు స్మెల్, నాకైతే అంత ఇదిగా నచ్చలేదు, బట్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మై ఓపీ అంటే మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అనమాట.
యూజువల్లీ మాల్స్ లో దొరికిద్ది మనకి, మనకి మనం సొంతంగా తయారు చేసుకునే పర్ఫ్యూమ్. దీనికి కాస్ట్ ఎంత పడిందో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు, బికాస్ ఇది కూడా గిఫ్ట్ అన్నమాట. ఇది పెద్ద ఆడపడుచు మెల్బిన్ కి గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా స్మెల్ ఓకే, నాట్ సో గుడ్, ఓకే అన్నమాట. నాకైతే అంత నచ్చలేదు. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ ఏమో వచ్చేసి, ఇది కొంచెం కాస్ట్లీ బ్రాండ్ అనుకుంటా, నాకు ప్రైస్ ఎంత పడిద్దో తెలీదు, బికాస్ ఇది కూడా గిఫ్టే. ఇదేమో వచ్చేసి మా ఆంటీ అమెరికా నుంచి వచ్చినప్పుడు రీసెంట్ గా తెచ్చారు, మా అన్న పెళ్ళప్పుడు తెచ్చారు, మెల్బిన్ కి గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది కంపెనీ ఏమో వచ్చేసి కోచ్ అన్నమాట. కోచ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్. స్మెల్ అయితే చాలా బాగుంది, ఇప్పటిదాకా వాడలేదు, రీసెంట్ గానే ఇచ్చారు, మొన్న మేలో తీసుకొచ్చారు. సో ఇప్పటిదాకా ఇంకా యూజ్ చేయలేదు, అంటే చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా, సో అవి వాడాక ఇది ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా వాడలేదు. నాకైతే స్మెల్ చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది. లైక్ లగ్జరీ పర్ఫ్యూమ్స్ లో ఐ థింక్ ఐ రియల్లీ లవ్ ది స్మెల్. కోచ్ పర్ఫ్యూమ్ అన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కజిన్స్ ఎవరో ఒకళ్ళు యుఎస్ లో ఉంటే తెచ్చుకోవాలనుకుంటే, యూ కెన్ రికమెండ్ దిస్ బ్రాండ్ అన్నమాట. బాయ్స్ కి కోచ్ పర్ఫ్యూమ్ చాలా అంటే చాలా బాగుంది స్మెల్. అండ్ నెక్స్ట్ వన్ ఏమో వచ్చేసి గెస్ అన్నమాట. గెస్ సెడక్యూ హోమ్. ఇది కూడా నా ప్రీవియస్ వీడియోస్ లో చూసుంటారు. ఇది కూడా మా అన్న స్టార్టింగ్ లో తెచ్చారు, మెల్బిన్ కోసం తెచ్చారు అనమాట ఈ పర్ఫ్యూమ్. ఇదన్నమాట గెస్. ఈ బాటిల్ చూడడానికి చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. బట్ స్మెల్ వైస్ అయితే నాకు కోచ్ అంత నచ్చలేదు, కోచే బాగుంది దీనికన్నా. బట్ ఐ థింక్ ఇట్స్ కాస్ట్లియర్ దెన్ కోచ్. దీనికి ప్రైస్ ఎంత పడిందో ఇక్కడ ప్రైసింగ్ అయితే ఏం లేదు, సో నాకు ఎంత పడిందో అనేది తెలీదు. మేబీ ఇఫ్ యూ సర్చ్ ఇన్ ద నెట్ యూ కెన్ నో. సో ఇదన్నమాట. అండ్ యూజువల్లీ నేను అంత కలెక్షన్ ఇష్టపడే పర్సన్ అయితే కాదు, నాకు కలెక్షన్ ఇష్టమే, బట్ చాలా మినిమల్ కలెక్షన్ ఇష్టం అనమాట. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే నాకు అంతగా ఇష్టం లేదు. లైక్ యూట్యూబ్ లో చాలా మందిని చూస్తూ ఉంటాం, లైక్ హ్యూజ్ పర్ఫ్యూమ్ కలెక్షన్ ఉంటుంది, లైక్ మొత్తం బెడ్షీట్ మొత్తం ఉంటుంది అనమాట, హ్యూజ్ ఫుట్ వేర్ కలెక్షన్ ఉంటుంది, హ్యూజ్ డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది, వాళ్ళకి హ్యూజ్ ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ ఉంటుంది. సో అన్ని చాలా హ్యూజ్ ఉంటుంది అనమాట. జ్యువెలరీ కలెక్షన్ అయినా చాలా హ్యూజ్ గా ఉంటుంది. నాకైతే అంత హ్యూజ్ గా ఉండడం ఇష్టం లేదు. అంత హ్యూజ్ గా ఉన్న అవన్నీ ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటారో కూడా నాకు తెలియదు. నాకు ఇప్పటికే ఈ కొన్నిటికే ప్లేస్ లేవన్నమాట ఇంట్లో పెట్టుకోవడానికి. సో నేను మెల్బిన్ మేమిద్దరం యూజువల్లీ మినిమల్ టైప్ ఆఫ్ పర్సన్స్ అనమాట. గిఫ్ట్ రాకపోతే మా దగ్గర ఇన్ని కూడా ఉండేవి కావు, మేబీ జస్ట్ ఒక 4 to 5 పర్ఫ్యూమ్స్ ఉండేవేమో అంతే. ఇవన్నీ గిఫ్ట్ వచ్చాయి కాబట్టి ఇన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఎలాగో మీరు ఇలా కలెక్షన్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఇది కొంచెం కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది. ఇంకేవి నా దగ్గర అంత కలెక్షన్ అయితే లేదు. సో ఎందుకులే, కొత్త ఇంటికి వెళ్ళాక కొంచెం మినిమల్ కలెక్షన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో అప్పుడు మీకైతే ప్రతిదీ కలెక్షన్ వీడియో అయితే చేసి చూపిస్తాను. అప్పుడు మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏమో వచ్చేసి నెక్స్ట్ బ్రాండ్ ఏమో వచ్చేసి కోకో ఛానల్. ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అనుకుంటా. ఇది కూడా స్మెల్ ఓకే, ఇది కూడా నాకు అంత నచ్చలేదు. ఇది కూడా మెల్బిన్ కి వాళ్ళ పెద్ద ఆడపడుచు గిఫ్ట్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ అండ్ ద పర్ఫ్యూమ్. ఇంకో పర్ఫ్యూమ్ కూడా గిఫ్ట్ ఉండింది, బట్ అది మేము స్టార్టింగ్ నుంచి వాడి అయిపోయింది అనమాట. సో పడేసాము. అది కూడా చాలా బాగుండిద్ది స్మెల్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ ఏమో వచ్చేసి జాస్మిన్ లిల్లీ బాడీ ఫ్యాంటసీస్. ఇది కూడా మా ఆంటీ అమెరికా ఆంటీ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈసారి కాకుండా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎప్పుడో ఐ థింక్ ఒక 2-3 ఇయర్స్ అయ్యి ఉంటది, 2 to 3 ఇయర్స్ బ్యాక్ గిఫ్ట్ ఇచ్చారు ఇది. సో ఇది కూడా నేను ఇంత వాడాను. ఇది కూడా స్మెల్ ఓకే అనమాట. ఐ వుడెంట్ రికమెండ్. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇది మెల్బిన్ కొన్నారు. ఇదేమో వచ్చేసి గ్రాఫైట్ ఫియస్టీ అంట, లాంగ్ లాస్టింగ్ బాడీ స్ప్రే. ఇది కూడా అంత స్మెల్ అయితే నాకు నచ్చలేదు, లైక్ చాలా హెవీ డోస్ ఉంటది అనమాట, మనకి ఏమంటారు. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఎటర్నిటీ మూమెంట్ యొక్క పర్ఫ్యూమ్. ఇది కూడా నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీరు గమనించుంటారు, ఏదో ఒక వీడియోలో చూపించాను. ఇది కూడా కెల్విన్ క్లీన్ యొక్క ఎటర్నిటీ మూమెంట్ అనే పర్ఫ్యూమ్. ఇది కూడా నాకు చాలా ఇష్టం, స్మెల్ చాలా బాగుంటుంది దీని కూడా. దిస్ సో గుడ్ అనమాట. ఐ లవ్ దిస్. నెక్స్ట్ ఇంకా 2 పర్ఫ్యూమ్స్ ఉన్నాయి గైస్. సారీ 2 కాదు 3. ఇంకో టైం వచ్చేసి ఇది దీవా గర్ల్ సన్షైన్ షుగర్. ఇది కూడా స్మెల్ నేను ఇప్పటిదాకా వాడలేదు, సో తెలీదు, పర్లేదు, ఓకేగా ఉంది. ఇది మా ఆంటీ రీసెంట్ గా యుఎస్ వెళ్ళారు. సో యుఎస్ వెళ్ళినప్పుడు అంటే విజిటింగ్ వెళ్ళారు. విజిటింగ్ వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఇది తీసుకొచ్చారు మా కోసం.
అండ్ ఒక పెడిక్యూర్ కిట్ అలా కూడా ఇచ్చారు. గైస్ ఇప్పుడైతే నేను ఒక పర్ఫ్యూమ్ చూపిస్తాను మీకు. ఆ పర్ఫ్యూమ్ మీలో చాలా మందికి నచ్చొచ్చు, చాలా మందికి నచ్చకపోవచ్చు. సో మీలో ఎవరన్నా ఈ పర్ఫ్యూమ్ ని హేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒకవేళ వాడుంటే. అండ్ ఈ పర్ఫ్యూమ్ పేరేమో వచ్చేసి రియా మెలడీ పర్ఫ్యూమ్ బాడీ స్ప్రే ఆర్కెస్ట్రా. నాకు ఈ బాడీ స్ప్రే అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటది దీని స్మెల్. బట్ కొంతమంది ఎందుకో ఈ స్మెల్ ని హేట్ చేస్తారు, ఐ డోంట్ నో వై. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఇది కొనడానికి నేను యూజువల్లీ +1 +2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు మా రూమ్ లో ఒక అమ్మాయి ఉండేది, నాకు ఫ్రెండ్ కూడా కాదు, తను స్ట్రేంజరే, మా రూమ్ లో ఉండేది కాకపోతే. సో తను ఎప్పుడు ఈ పర్ఫ్యూమ్ అయితే యూజ్ చేసేది. సో నాకు ఆ స్మెల్ ఎప్పుడు ఇలా వచ్చేది, బాగుంది స్మెల్ అని అనుకునేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడే పర్ఫ్యూమ్ ఒక స్మెల్ నాకు నచ్చింది. ఆ రూమ్ లోనే ఉంటది కదా తను. సో యూజ్ చేసినప్పుడు ఒకసారి చూసాను, పేరు చూసుకున్నాను అనమాట, నోట్ చేసి పెట్టుకున్నాను. సో అలా ఫైనల్లీ ఎక్కడో చాలా వెతికి ఎక్కడో దొరికింది అనమాట. అన్ని చోట్ల దొరకదు ఈ పర్ఫ్యూమ్ అయితే. సో అలా పర్చేస్ చేసిన ఒక పర్ఫ్యూమ్. బట్ ఐ లైక్ దిస్. మెల్బిన్ కి అయితే ఈ పర్ఫ్యూమ్ అసలు నచ్చదు, అబ్బే ఇదేం స్మెల్ అన్నట్టుగా అంటారు. సో మీలో కూడా ఎవరన్నా ఈ పర్ఫ్యూమ్ నచ్చిన వాళ్ళు కానీ నచ్చని వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి మీకు ఈ పర్ఫ్యూమ్ ఇష్టమో లేదో అన్నట్టుగా. అండ్ యా, మీ ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి. మీకు ఎక్కువగా నచ్చే పర్ఫ్యూమ్స్ ఏంటో, ఏవి ట్రై చేశారో, ఏది బెస్ట్ అనిపించిందో అయితే కమెంట్ సెక్షన్స్ లో పెట్టండి, చూస్తాను. ఒకవేళ నాకు నచ్చితే మేబీ ఫ్యూచర్ లో పర్చేస్ చేస్తాను. అండ్ యా, ఇది చూడండి, చాలా అంటే చాలా ప్రీమియం ఉంది దీని ప్యాకింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బాటిల్ చూడడానికి. దిస్ స్ప్రే పేరేమో వచ్చేసి వైలెట్ ఐస్ ఎలిజబెత్ టైలర్. చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా. ఇది కూడా నేను ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. ఇది మా ఆంటీ అమెరికా నుంచి వచ్చినప్పుడు మెల్బిన్ కి ఏమో కోచ్ యొక్క పర్ఫ్యూమ్ ఇచ్చారు, నాకేమో ఈ వైలెట్ ఐస్ యొక్క పర్ఫ్యూమ్ ఇచ్చారు అనమాట. సో అదన్నమాట సంగతి. సో దీస్ ఆర్ ద పర్ఫ్యూమ్ కలెక్షన్స్ దట్ ఐ హ్యావ్. మీకు రికమెండేషన్ ఏమన్నా కావాలంటే నేను ఎక్కువగా రికమెండ్ చేసేవైతే ఈ వైలెట్ ఐస్, కోచ్ యొక్క పర్ఫ్యూమ్, అండ్ దిస్ ఎటర్నిటీ మూమెంట్ ఫ్రమ్ కెల్విన్ క్లైన్. అండ్ ఇంకా యా అంతే, ఇవి మూడే నేను ఎక్కువగా మీకు రికమెండ్ చేస్తాను. అంటే కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్ ఏమన్నా ఫారిన్ నుంచి తెచ్చుకోవాలంటే ఇవి మూడు నేనైతే రికమెండ్ చేస్తాను. ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ట్రై చేసాక మీకు నచ్చినట్లయితే కనుక, లేకపోతే యూస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. షేర్ యువర్ ఒపీనియన్స్, ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. సో యా, అంతే అనుకుంటా ఈ రోజు కలెక్షన్ వీడియో. చాలా చిన్న వీడియో, బట్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, బికాస్ తెలిసిందే కదా ఇక్కడ ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట. నేను ప్రతిసారి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఆశు నిద్రపోతాడు, మెల్బిన్ ఏమో ఏదో ఒక పనిలో ఉంటారు. సో వీడియో తీయడం కుదరట్లేదు. ఒకవేళ నాకు నేనే సెల్ఫీ వీడియో తీసుకుందాం అనుకున్నా ఆశు ఎలాగోలా నిద్రలేస్తాడు. సో నేను అనుకున్నట్టు ఏది అవ్వట్లేదు అనమాట. నిన్న నైట్ నుంచి వీడియో తీద్దామని వెయిట్ చేస్తా ఉన్నాను. ఆశుకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో కొంచెం హెల్త్ కండిషన్స్ బాగోకపోవడం వల్ల తను కొంచెం ఏమంటారు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడు. సో నిన్న నైట్ వీడియో తీద్దాం అనుకుంటే అది కుదరలేదనమాట. తను ఏడవడం వల్ల మొత్తం వాట్ సే మూడ్ అండ్ అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయిందనమాట. సో ఈ రోజు మళ్ళీ వెయిట్ చేసి ఇప్పుడైతే సాయంత్రం పూట తీస్తున్నాను. ప్రస్తుతానికైతే ఆశు ఈస్ స్లీపింగ్ సో వెల్. So yeah guys, I hope you guys loved watching my video and enjoyed this thoroughly. And ముందు ఏం వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేనైతే ఒక్కో కంటెంట్ తో వస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే షేర్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. కుదిరితే కొన్ని అయితే నేను మర్చిపోతున్నాను, కొన్ని సజెషన్స్ ఇచ్చారు కొంతమంది, బట్ మర్చిపోతున్నాను. ఒకవేళ మళ్ళీ రిమైండ్ చేయండి మీరైతే, నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వుడ్ బి ఆశూస్ బర్త్డే వ్లాగ్ అనమాట. ఆశు బర్త్డే వచ్చేస్తుంది, అప్పుడే ఫస్ట్ ఇయర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియోనే రిలీజ్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో యా, లవ్ యూ గైస్, స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కట్.